టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా 11 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ సేన ఇవాళ ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టింది. వారికి ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానుల కేరింతలు, హర్షధ్వానాలతో భారత క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. జై హో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం హోరెత్తిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. హోటల్ ఎంట్రన్స్ లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోలు వాయింపుకు రోహిత్ శర్మ, సూర్యకుమార్, రిషబ్ పంత్ మాస్ డాన్స్ చేశారు. రోహిత్ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోటల్ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేక్ ను ఏర్పాటు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ కేక్ ను కట్ చేశాడు. ఇదిలా ఉంటే భారత క్రికెటర్లు ఐటీసీ మౌర్యలో కాసేపు సేద తీరి ప్రధాని మోదీని కలిసేందుకు వెళతారు. మోదీతో భేటీ అనంతరం టీమిండియా ముంబైకు బయలుదేరుతుంది. అక్కడ భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్లో ర్యాలీగా వెళ్తారు. చివరగా టీమిండియా వాంఖడే స్టేడియంకు చేరుకుంటుంది. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో భారత క్రికెటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.